పుస్తక రచయిత బాలరాజు గారు, పెద్దలు సారంపల్లి మల్లారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, జీవన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మన లక్ష్మణ గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. ఈ ధరణి పుస్తకం వాస్తవానికి ముందు మాట రాయమని అడిగిండు నన్ను బాలరాజు. టైం కుదరలే నాకు అసలే. కానీ మంచి పుస్తకం చదివిన ఆ క్రమంలోనే, మంచి పుస్తకం, చాలా విషయాలు మనకు అర్థం కావాలంటే ఈ పుస్తకం చదవాలి. వాస్తవానికి ధరణి వ్యవస్థ చాలా లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ లోపాలు అర్థం కావాలంటే ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణలో భూ సంబంధాలు 1970 తర్వాత మారిపోయినాయి. మునుపటి భూ సంబంధాలు లేవు. ల్యాండ్ సీలింగ్ వల్ల కానీ, రైతాంగ ఉద్యమాల వల్ల కానీ భూమి తగ్గింది. ఇంతకుముందు శ్రీనివాసరావు గారు అన్నారు కదా, 100 ఉండే 25 మిగిలిందని. అందరికీ కూడా ఆ రకంగా భూ కమతాల విస్తీర్ణం అనేది తగ్గిపోయి రైతులు పెద్ద భూస్వాముల చేతుల్లో నుంచి చిన్న చిన్న రైతులు కొనుక్కోవటం ద్వారా, కేటాయింపుల ద్వారా, బదలాయింపుల ద్వారా, పోరాటాల ద్వారా భూమి వాళ్ళు పొందగలిగారు. చాలా వరకు కొనుక్కున్న భూములే. ఇందులో కొంత భాగము ఇందులో కొనుక్కోవటంతో పాటు కొంత భాగము గవర్నమెంట్ ఇచ్చింది కూడా ఉన్నది. అసైన్మెంట్ చేసినటువంటి భూమి అది చాలా తక్కువ ఏం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 40-50 లక్షల ఎకరాలు అప్పటి ప్రభుత్వం పంచిపెట్టింది. ఇది కాక తమకు తాముగా స్వచ్ఛందంగా వదిలిపెట్టిన భూములు అనుకోండి, బలవంతంగా ఆక్రమించుకొని దున్నుకుంటున్న భూములు అనుకోండి, రకరకాల పద్ధతుల్లో భూమి బదలాయింపు జరిగి రైతుల చేతుల్లోకి చేరింది. ఈ రైతుల చేతుల్లోకి చేరిన క్రమంలో రికార్డులు అనేవి సరిగ్గా లేకపోవటం చేత, లేదా అప్పుడున్న ఆ జరిగిన క్రమం అనే వల్ల సమస్యలు తలెత్తినాయి. ఉదాహరణకి 13 లక్షల మంది సాదా బైనామా కింద కొనుక్కున్నారు. ఇది కాక కొంతమంది ఆక్రమించుకున్నారు, కాస్తకార కాలంలో పేరున్నది కదా ఇంకేంది అని వదులుకున్నారు. మిగతా రిజిస్ట్రేషన్ గురించి, దాని మ్యూటేషన్ గురించి ఆలోచన చేయలేదు. ఇట్లా మనకు కొన్ని చోట్ల ప్రభుత్వం భూమి అసైన్మెంట్ చేసింది కానీ హద్దు సరిగ్గా చూపించలేదు. ఇవన్నీ కారణాల వల్ల చాలా సమస్యలు తలెత్తినాయి. ఈ సమస్యలకు పరిష్కారంగానే కోనేరు రంగారావు కమిటీ చాలా విషయాలు సూచన చేసింది. కానీ ఆ సూచనలు ఆచరణలోకి ఒకటొకటి కొన్ని వచ్చినాయి. మిగతాయి మాత్రం అవి ఎప్పుడూ అమలుకు నోచుకోలేదు. అవి పెండింగ్లోనే ఉండిపోయినాయి. ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం వెతుకుతామని ప్రభుత్వము ధరణిని ప్రకటించింది. ప్రకటించినప్పుడు జరిగిన తప్పులు ఏంటంటే, వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఉన్న భూమి రికార్డుల్లోకి వచ్చేసరికి లేదు. ఊళ్ళల్లో 1A కింద కదా డిక్లరేషన్ చేసిండ్రు కానీ అవి 1B కింద అవి రికార్డుల్లోకి రాలేదు. అనౌన్స్మెంట్ కరెక్టే చేసిండ్రు చాలాసార్లు, కానీ రికార్డుల్లోకి రాలేదు. అవి రకరకాలైనటువంటి సమస్యలు తలెత్తినాయి. ఎందువల్ల అనేది మనం ఇప్పుడు పోవటం అవసరం లేదు. కానీ నేను గమనించినవే, ఉదాహరణకి ఇనాం భూములు ఉన్నాయి. చాలా వరకు దాని దున్నుకుంటున్న రైతుల పేరు మీదకి పట్టా భూమిగా మారాలి కానీ మారలేదు. ఆ మారనటువంటి భూమి మొత్తం కూడా సమస్యాత్మకంగా మారిపోయింది. వాళ్లకు పట్టాలు రాలేదు. సీలింగ్ భూమి దున్నుకుంటున్నటువంటి వాళ్లకు ఏ కారణం చేతనో ఆ సీలింగ్ భూమి పట్టా ఒరిజినల్ భూస్వామి పేరు మీదకి వెళ్ళిపోయింది. కాస్తకార కాలం తీయటంతో సాదా బైనామా కింద కొనుక్కున్న వాళ్ళు కానీ, ఇతరేతర పద్ధతుల్లో భూమి పొందిన వాళ్ళకు కానీ హక్కు పత్రాలు వాళ్లకు కాస్తకార కాలంలో ఉన్నాయని వదిలిపెట్టిండ్రు కానీ మిగతా హక్కు పత్రాలు లేవు. కాస్తకార కాలం తీసేయటంతో మొత్తం కూడా రికార్డు గల్లంతైపోయి, ఈ గల్లంతు కావటంతో ఇప్పుడు పాత యజమానుల పేరు మీదకి వచ్చింది. ఆ భూమి తమ పేరు మీదకి ఎట్లా కావాలనేదే ఇవాళ రైతులకు ఉన్నటువంటి సమస్య. ఇట్లాంటివి చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి. ఒకే పేరుతో 2 ఊర్లు ఉంటాయి మన దగ్గర, బుజుర్గ్ అని, కుర్ద్ అని ఉంటాయి.
అందులో ఒక గ్రామానికి రికార్డు తయారు చేసి ఇంకో గ్రామాన్ని వదిలిపెట్టిండ్రు, ఖుర్దు కలాన్. అట్లా వాటిని వదిలిపెట్టడం వల్ల చాలా సమస్యలు తలెత్తినాయి. ఇవన్నింటికీ కూడా పరిష్కారం చూపకపోవటం వల్ల చిన్న రైతులు పట్టా కోసం విలవిల్లాడాల్సి వచ్చింది. పట్టానేమో చాలా కీలకమైంది, నీకు పట్టా ఉంటే తప్ప రైతు భరోసా రాదు అన్నారు. ఆ రైతు భరోసా కోసమైనా పట్టాను సంపాదించుకోవటం అవసరమై ఆ పట్టా కోసం కాళ్ళు అరిగేటట్టుగా తిరిగిండ్రు కానీ పట్టాలు కాలేదు. పట్టాలు కాక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా ఉన్నారు. ఆ భూమి కోసం గ్రామాల్లో ఇదివరకు లేనటువంటి తీవ్రమైన ఘర్షణలు కూడా తలెత్తినాయి. వీటన్నింటి నడుమ రికార్డును సరిచేసే అధికారమేమో తహసీల్దార్కి ఇవ్వలేదు, ఆర్డీఓకి ఇవ్వలేదు, కలెక్టర్కు పరిమితమైన అధికారాలు. కలెక్టర్ కూడా పైకి రాసే అధికారమే కానీ పరిష్కరించే అధికారం కలెక్టర్ కూడా ఇవ్వలేదు. దీనివల్ల మొత్తం సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టే తీర్పిచ్చింది, 14 రకాల సమస్యలు మా కళ్ళ ముందు కనబడుతున్నాయి, మీరు ఎట్లాగైనా చేసి నెలలోపు పరిష్కరించమని ఆదేశిస్తే కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. రైతు జై హింద్ రెడ్డి కేసు పట్టా కొంతమంది వ్యవసాయ భూ సమస్యల మీద నిపుణులు స్టడీ చేసి వాళ్ళు 45 నుంచి 50 రకాల సమస్యలు ఉన్నాయి సార్, ఏ సమస్యకు ధరణి పరిష్కారం చూపలేదని. ధరణి రికార్డుకు సంబంధించిన మొత్తం దాన్ని నిర్వహించేటువంటి కంపెనీకేమో ఆ నిర్వహించగలిగేటువంటి శక్తి లేదు. నిర్వహణాధికారాన్ని దుర్వినియోగం చేశారు. మేము సిసిఎల్ లేకపోతే ఆడ బయట నిలబడ్డోళ్ళు చెప్తా ఉండే, సాయంత్రం 4 అయినాక అసలు వాళ్ళు వస్తారు సార్, ఇప్పుడు పనులు ఏం కావు మీకు అని చెప్పారు. అసలు వాళ్ళు వస్తారు, వాళ్ళకు సెక్రటేరియట్ నుంచి ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ చేయగానే కంప్యూటర్ గప్పుడు ఓపెన్ అవుతుంది, అప్పుడు భూములు కింద మీద అయిపోతుంటాయి, ఎవరికి లెక్కాపత్రం కూడా దొరకదు. ఇది జరిగినటువంటి వాస్తవం. అంటే అంతిమంగా భూమి ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే, 2-3కి హైదరాబాద్ చుట్టూ ఉండే రియల్ ఎస్టేట్ అవసరాల కోసం భూమి ధరణి వచ్చింది తప్ప రైతుల సమస్యల కోసం ధరణి అనేది రాలేదు. ఈ రాకపోవటం చేత వచ్చిన సమస్యలు ఇవి. ఇవాళ వీటిని పరిష్కరించుకోవటానికి ఒక ప్రయత్నం అయితే మొదలైంది. అంటే చాలా కీలకము, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకుంటే ఏమవుతుంది అనటానికి ధరణి ఒక ఉదాహరణ. సొంత అవసరాల కోసం ఎక్కడ ఖారీజ్ ఖాతా ముందు దానికంటే ముందు సర్వే చేయించిండ్రు ఆర్డీఓలతోని, సర్వే చేసి ఆర్డీఓలు మొత్తం రికార్డు తెచ్చిచ్చిండ్రు. ఇచ్చినాక అందరినీ బయటికి ట్రాన్స్ఫర్ చేసి ధరణి వ్యవస్థ తెచ్చి ఖారీజ్ ఖాతా భూమి ఎక్కడుంది, కాందిశీకుల భూమి ఎక్కడుంది, ఆ లెక్కలన్నీ తీసి వాటిని మార్చుకోవటం మొదలుపెట్టిండ్రు. అది జరిగిన వాస్తవం. 100 ఎకరాలు ఇవన్నీ ఏమైనాయి అనేది ఇప్పుడు ఎవరికి లెక్క తెలియదు. ధరణి ఆ కంపెనీకే ఎందుకు ఇచ్చిందంటే ఇందుకోసం ఇచ్చింది. ఇది జరిగిన వాస్తవం. ఒక కుట్ర, ధరణి అనేది ఒక కుట్ర, ఒక ఎత్తుగడ, భూములను ఇష్టానుసారంగా కొల్లగొట్టడానికి జరిగిన ఒక ప్రయత్నము. కేవలం రియల్ ఎస్టేట్ అవసరాల కోసం నువ్వు రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ చేసిస్తామన్నారు, అది ఒక్కటి తప్ప దాంట్లో చెప్పుకోవటానికి ఇంకొకటి లేనే లేదు. ఆ సమస్యను అర్థం చేసుకోవాలంటే చాలా ఓపికగా ఇది చదివితే, ఈ పుస్తకం చదివితే మనకు ప్రయోజనం. అది కూడా వెంటనే అవుతుందని కాదు, ఇవి చదివి మీరు గ్రామాలు తిరిగితే అప్పుడు విషయాలు సమగ్రంగా అర్థమవుతాయి. మేము ఒక 160 గ్రామాలు సర్వే చేసినాం కాబట్టి చాలామంది మల్లారెడ్డి లాంటి వాళ్ళతోని, శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళతోని కూర్చొని మాట్లాడటం వల్ల ఈ సమస్యలు కొంత అవగాహనలోకి వచ్చినాయి. ఇప్పుడు ఒక పరిష్కారంకి ఒక కొత్త చట్టం అయితే ఉన్నంతలో అది చాలా వరకు సమస్యలను పరిష్కరించగలిగే స్థితిలో ఉంది. ఎందుకంటే ఆ చట్టం రాగానే చాలా మందితో చర్చ చేశారు, వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని మళ్ళీ మార్చి చివరికి ఫైనల్ బిల్లును, ఆ డ్రాఫ్ట్ను దాన్ని బిల్లుగా తీసుకురావడం జరిగింది. పరిష్కారానికి కొంత వెసులుబాటు ఏర్పడ్డది. ఇప్పుడు జరగవలసింది ఏంటంటే, ఆ పాత ఏదైతే రికార్డుల బదలాయింపు జరిగిందో దాన్ని ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎంక్వైరీ చేయించగలిగితే హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవటానికి అవకాశం.
ఈ 100 ఎకరాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనీసం ఒక 5-6 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది ఈ భూమిని గనక సరిగ్గా అమ్మగలిగితే. ఆ ఆదాయము మనకు దాదాపు 2-3 సంవత్సరాల బడ్జెట్తో సమానంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయటానికి అవకాశం కలుగుతుంది, వెసులుబాటు కలుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా భూమి సమస్యల గురించి అవగాహన పొందాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎప్పటియో కాలం నాటి భాష పదజాలముతో పాటుగా కొత్తగా వచ్చి చేరిన పదజాలం, ఆ సంక్లిష్టమైన పదజాలాన్ని అర్థం చేసుకోవటంతో పాటు మనం పరిష్కారాలను సాధించుకోవటానికి అనుసరించవలసిన మార్గాలను వెతుక్కోవటము ఇది మన ముందున్న కర్తవ్యం. ఆ క్రమంలో ఒక అడుగైతే ముందు పడింది. కొత్త చట్టం రావటంతో ఒక అడుగు ముందు పడింది. చట్టం రావటం ఒక ఎత్తైతే అది అమలు కావటం చాలా కీలకం. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఇందులో జమాబందీ జరగాలని రాసింది కదా ఒక వ్యాసం. చాలా విచిత్రం ఏం జరిగిందంటే మెదక్లో ఒక సర్వే నంబరు భూమి ఒక ఆయన యజమాని అమ్ముతున్నాడు, ఇంకొక ఆయన కొనుక్కున్నాడు, ఆయన అమ్ముతున్నాడు. ఈ అమ్మే క్రమంలో ఒరిజినల్ యజమాని పేరుంది, కొత్త వాళ్ళ పేర్లు ఉండేసరికి ఏమైందంటే ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి కంటే వాస్తవంగా మోకా మీద ఉన్న యజమానులందరి భూమి విస్తీర్ణం చూస్తే అది ఎక్కువ ఉంది. 100 ఎకరాలు సర్వే నెంబర్ అయితే 150 ఎకరాలు ఉంది. ఫైనల్గా ధరణిలో ఎక్కియాలి, ఏం చేయాలి? దాన్ని 100 ఎకరాలకు కుదించాలి. 100 ఎకరాలకు ఎట్లా కుదించిందంటే బలవంతుణ్ణి కరెక్ట్ రాసిండ్రు, బలహీనుంది సగానికి సగం కుదించి రాసిండ్రు. ఇది జరిగిన వాస్తవం. ఇట్లా జరగటంతో చాలామంది భూ విస్తీర్ణం అసలు కంటే అది రికార్డుల్లో సగానికి సగమే పడింది. ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఇంకా మనం చెప్తే కానీ మనకు చూస్తే కానీ అర్థం కావు. ఆ పరిష్కారాలన్నింటికీ ఇప్పుడు ఒక అడుగు ముందు పడింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఆ రికార్డుల అమలు కోసం గ్రామ స్థాయిలో యంత్రాంగం లేదు. ఆ యంత్రాంగాన్ని నిర్మించుకోవాలి. తహసీల్దార్ అధికారాలను కొన్నింటిని పునరుద్ధరించాలి. ఆర్డీఓ కొన్ని అధికారాలు ఇవ్వాలి. జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ జరిగితే తప్ప పరిష్కారం కావు. వెనకటికి ఇవన్నీ ఆ చెట్టుకాడ ఎవరి బలాన్ని బట్టి వాళ్ళు పరిష్కరించుకున్న ఒక వ్యవస్థ ఎట్లా ఉండేనో ధరణి కూడా దాదాపు అట్లాంటి వ్యవస్థే. అది పోయి ఇవాళ న్యాయసమ్మతమైన మరో వ్యవస్థకు ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నం విజయవంతం కావాలంటే మనకు ఈ సమాచారం తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే మనం చాలా విషయాలు ప్రజలకు చెప్పగలుగుతుంటే అప్పుడు రికార్డులు సరిగ్గా నిర్వహించే అవకాశం కలుగుతుంది. దాంట్లో ఇష్టానుసారంగా మార్చుకునే వెసులుబాటు ఉండదు. వాస్తవానికి ధరణితోనే మొదలైందా అంటే ధరణికి ముందు 96 తర్వాత కూడా ఇట్లానే రికార్డులన్నింటినీ ఇష్టానుసారంగా గ్రామస్థాయి వ్యవస్థ రద్దయిన తర్వాత సరిగ్గా అక్కడ ఉన్నటువంటి భూమి రికార్డులు మెయింటైన్ చేయకపోవటం చేత ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు దాన్ని దిద్దుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు జరిగిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలు ధరణి వచ్చినాక ఇంకా తీవ్రతరం అయిపోయి ఇక జుట్లు పట్టుకునే పరిస్థితి, మనిషిని మనిషి చూస్తే కొట్టుకునే పరిస్థితి అది దాపురించి అనేక గ్రామాల్లో తీవ్రమైన ఘర్షణలు చెలరేగినాయి. అక్కడి నుంచి సమస్యలు పరిష్కరించగలిగితే ఇవాళ మనకు ఒక శాంతియుతమైన వాతావరణం గ్రామాల్లో రావటానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి మార్పుకు ఒక ప్రాతిపదిక పడింది. అమలుకు మన అందరం కూడా ఇట్లాంటి పుస్తకాలు చదువుకొని మనందరం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఆ ప్రయత్నానికి దోహదపడుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.